పాత మంత్రి మల్లారెడ్డి గారి మీద 2 కంప్లైంట్లు, ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ మీద ఒకటి, పాలేరు పాత ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి సార్ మీద ఇంకోటి, కరీంనగర్ కార్పొరేటర్ ఖమ్మం కార్పొరేటర్ మీద చెరోటి. ఏంటి అంటారా? ఇంకేంటి, భూ కబ్జాల కంప్లైంట్లు, కేసులు. వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా గొప్ప కార్యాలు చేస్తే అవి ఇప్పుడు బయట పడుతున్నాయి అన్నట్టు. భూమి కబ్జా పెట్టిండని భూపాలపల్లి పాత ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సార్ మీద కేసు అయ్యింది. ఓ చెరువు శిఖం భూమిని ఆక్రమించి 3 అంతరాల బంగ్లా కడుతున్నా అనేది కేసు. పర్మిషన్ కూడా తీసుకోలేదట. అప్పుడు ఎమ్మెల్యే పదవులుండే పవర్లున్న పార్టీ ఆయే. ఇప్పుడు ఒకళ్ళు సాక్ష్యాలు పట్టుకొని సీదా కోర్టుకు పోతే బరాబర్ కేసు పెట్టవలసిందేనని ఆర్డర్ వచ్చింది. అట్లనే సారోళ్ళు ఇంటామే వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ జ్యోతి మేడం ఇంకో 7 మీద కూడా కేసులు రాసిరు పోలీసులు. రూల్స్ తప్పి బిల్డింగ్ కడుతున్నా నెల కిందటనే పనులు ఆపించి నోటీసులు పంపిరు మున్సిపాలిటీ వాళ్ళు. ఇదేమొచ్చట మాజీ ఎమ్మెల్యే సార్ అడిగితే, గవర్నమెంట్ భూమి అండి, గవర్నమెంట్ భూమిలో గుడి కట్టినాం. దేవుని గురించి జైలు పోవడానికి కూడా పెద్ద వెనుకపోయింది. ఒక ఆలయం కట్టి ఆ రోజు భక్తరామ్ దాస్కే తప్పలే. వెంకటేశ్వర స్వామి గుడి అయ్యవాళ్ళు ఉండటానికి బిల్డింగ్ కట్టిస్తున్నా, దైవ కార్యానికి అడ్డం పడతారా అని గరం అవుతున్నాడు గండ్ర సారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఏదైతుందో అది కూడా సేమ్ సర్వే నెంబర్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సేమ్ సర్వే నెంబర్. అరేవా, ఈ లెక్కన 2 బంగ్లాలు కూడా రూల్స్ తప్పి కట్టినట్టే. ఇన్నేళ్ళు సారే ఎమ్మెల్యే కాబట్టి ఆఫీసర్లు కూడా కళ్ళు మూసుకున్నట్టున్నారు. ఇప్పుడు ఓడిపోగానే ఒకటి ఇంకోటి బయటకు వస్తున్నాయి అన్నట్టు. ఒక అల్ల గెలిస్తే ఏ లొల్లి ఉండకపోవునేమో.